హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోంది. అధికారుల బదిలీల అంశంపైన సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. పలు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో 26 కార్పొరేషన్ల చైర్మన్లను భర్తీ చేస్తారని సమాచారం. ఈ అంశంపైన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రులకు సమాచారం అందించారని తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. దీనిపై నిర్ణయాన్ని కూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపటి సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కీలక సమావేశం కొనసాగబోతుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందించారు. ఈ సమావేశంలో ఒకవైపు రానున్న రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేయాలి, తేదీలు ఖరారు చేయడంతో పాటు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరగబోతుంది. ఇటీవల వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత అనుకూలంగా ఫలితాలు రాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి వారికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడితే ఎలా ఉంటుంది, జనంలో పరిస్థితి సానుకూలంగా ఉందా లేదా అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంది. ఇలా అనేక రకాల ఇష్యూస్ ని ఇప్పటికే అడ్రస్ చేస్తూ రానున్న రోజుల్లో వివిధ సొసైటీలకు సంబంధించి కూడా తెలంగాణలో ఇప్పటికే డీసీసీబీలు వైపు అనేక రకాల ఈ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి కూడా వాటిని రద్దు చేశారు. వాటికి సంబంధించి కూడా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అధికారులను కూడా అనేక మందిని బదిలీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కీలక నాయకులంతా కూడా పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా పదవులు, కార్పొరేషన్ పదవులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా అవి భర్తీ చేయకపోవడంతో క్యాడర్ అంతా కూడా వైపు అధిష్టానం పైన ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. ఒకవైపు పరిస్థితి అనుకూలిస్తే ఈ మంత్ ఎండింగ్ లోనే, ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఒకవైపు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా సీఎం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా మంత్రుల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ముందుకెళ్లాలి. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో 42% బీసీ రిజర్వేషన్ అంశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అన్ని ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకవైపు ఇది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం లేకపోవడంతో కూడా ఆ దిశగా మంత్రులు, అదేవిధంగా పార్టీ నేతలు అందరూ అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.